హలో వివోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ వేద వైద్యం. సో ఈరోజు అయితే మరి ఇంకొక సొరకాయ అయితే దాక్కుని ఉంది. మంచిగా బరువుగా అయితే ఉంది. ఇది కూడా బాగా పెద్ద సైజుగా అయితే ఉంది. ఏమంటే ఇది కొంచెం ఈ మునగ మానుకంతా కూడా పైకి వెళ్ళి వేలాడుతూ వచ్చిందనమాట. చూడలేదు. అలాగే ఇంకా వేరే దగ్గర ఎక్కడ పిందలు లేవు కదా అని చూసాము. సో సడన్గా చూస్తే బాగా వేలాడుతూ పెద్దగా కనిపించింది. ఇంకా అలాగే వదిలేసిన విత్తనాలు అయితే అవుతాయి. బట్ ఏంటంటే చాలా రోజులు తీసుకుని ఇంకా వేరే వచ్చేవన్నీ కూడా కొంచెం లేట్ అవుతుంది కాబట్టి సో మా అన్నయ్య అయితే హార్వెస్టింగ్ చేస్తూ ఉన్నాడు దోటి తీసుకుని. ఇంకా ఏంటంటే కరెక్ట్గా క్యాచ్ చేయటానికైతే ఒక సంచి తీసుకున్నాము. బట్ ఎంత ట్రై చేసినా కూడా అదైతే కొంచెం నేలకు పడి కొంచెం అయితే క్రాక్ అనేది డ్యామేజ్ అయింది. సో చూద్దాము ఎలా అయిందనేది. ఇంకా ఏంటంటే మా అన్నయ్య కొంచెం బై మిస్టేక్గా కొంచెం మీడియంగా వెళ్ళి ఉంటుంది కదా, ఆ తీగనైతే కట్ చేసేసాడు. సో అది ఎండితే కొంచెం సైడ్లో ఉన్న పిందలన్నీ వెళ్ళిపోతాయి. బట్ ఏంటంటే కొంచెం టఫ్గా ఉంది కాబట్టి పర్వాలేదు, ఆ ఒక్క కాయని సేవ్ చేయటానికి అని కట్ చేసాము. అందులో కొంచెం పువ్వు కూడా అందులోనే మిస్ అయ్యి వచ్చేసింది. ఇంకా కొన్నీ కూడా పక్కలో మా ఇంటి పక్కలో ఒక సైట్ అయితే ఖాళీగా ఉంది. అక్కడ ఈ మునగమాను వాలి ఉంది కాబట్టి అక్కడే కరెక్ట్గా పడింది. జాగ్రత్తగా చూసుకుంటూ ఆ హార్వెస్ట్ చేసిన కాయనైతే తీసుకుంటూ ఉన్నాను. చూడండి బాగా బరువుగా అయితే ఉంది. సో ఇలాంటి కొత్త కొత్త రకం సొరకాయలు ఇంట్లో కానీ లేదంటే టెర్రస్ గార్డెన్లో కానీ నేలలో కానీ పెంచండి. సో ఏమంటే నేలకు వేస్తే ఇలా పెద్ద పెద్దగా ఒక్కొక్క కాయ ఒక్కొక్క సైజులో షేప్లో అనేది వస్తూ ఉంటుంది. అది ఏంటంటే నేలకున్న పవర్ అన్నమాట. ఎందుకంటే మంచిగా ఎక్కువగా ప్లేస్ అనేది ఉంటుంది కాబట్టి మనం ఎక్కువగా మట్టి అలా వేసే అవసరం ఉండదు. ప్యాడరు కానీ లేదంటే అప్పుడప్పుడు కొంచెం ఎప్సమ్ సాల్ట్ ఇలాంటివి వేస్తూ ఉంటే చాలు. ఇంకా మస్టర్డ్ కేక్ ఇలాంటివి. అదే మీరు పాట్లో పెంచినట్లయితే కొంచెం కేరింగ్ అనేది అప్పుడప్పుడు ఎరువులు అనేవి ప్యాడెరువు ఇవన్నీ కూడా ఇస్తూ ఉండాలి. అదే నేలకైతే అంత అవసరం లేదు. సో ఈసారి ఈ కొత్త రకమైన గ్లోబులర్ సోర్ అని మచ్చలు మచ్చలుగా ఉన్నది కిందకు వేసినందుకైతే మంచిగా వచ్చింది. ఇంకా కొన్ని గుమ్మడి పువ్వులు అయితే పక్కలో ఆ తీగకున్నాయి. సో వాటిల్ని కూడా హార్వెస్ట్ చేసుకుని వచ్చాను. సో వీటితో మీరు పప్పు కానీ లేదంటే వడలు కానీ బోండాలాగా చేసుకుని తింటే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఎక్కడైనా మీ ఇంటి దగ్గర లేదంటే మీరు పెంచుతున్నప్పుడు గుమ్మడి పువ్వులు ఏమైనా వస్తే వాటికి ఏమైనా ఫీమేల్ కాయ లేకపోతే ఇలా పువ్వుల్ని తీసి వడలు చేసుకొని తినండి. సో ఇదే కొంచెం క్రాక్ అయితే పడింది, మరీ ఫుల్గా ఓపెన్ అయితే కాలేదు. సో ఈ విధంగా మా అన్నయ్య అయితే ఒక సొరకాయని హార్వెస్ట్ చేసి అయితే షాప్కి వెళ్ళిపోయాడు. ఇంకా మిగతావన్నీ కూడా కొన్ని ఈ కొత్త రకం అనే చెప్పొచ్చు. ఇది కూడా పర్పల్ చిక్కుడుకాయలు. ఇవి డార్క్ కొంచెం పర్పల్ వచ్చి తర్వాత పెరిగే కొద్దీ గ్రీన్ కలర్ అవుతుంది. సో ఇది కూడా అంతే. ఈసారి మేము వేసింది అయితే కాదు ఇది. సో పోయినసారి సంచుల్లో నాటాము, అప్పుడు కొంచెం బాగానే వచ్చింది. ఈసారి ఆ విత్తనం నేలకు పడి మంచిగా వాటికదే తీగ అంతా వెళ్ళింది. ఇంకా వీటికైతే స్పెషల్గా మేమేమి ఎరువులు అయితే వేయలేదు. పాపం అదే ఆ వేర్లు అనేవి కలువ పూల పాండ్ ఉంది కదా, అందులో నీళ్లు తాగుతూ ఆ వేర్లు అనేది తీసుకుంటూ ఇంత మంచిగా అయితే చిక్కుడుకాయలు అయితే వస్తూ ఉన్నాయి. సో కొన్నిసార్లు మనం వేసిన వాటిల కంటే కూడా అవి పడి వచ్చినవే ఏమీ వేయకపోయినా కూడా మంచిగా హార్వెస్టింగ్ అనేది అయితే ఇస్తుంది. సో అందుకని మీరు ఏమైనా విత్తనాలు అలా ఏవైనా ఆకులు అలా కట్ చేసినప్పుడు వేసినా కూడా మట్టిలో వేసేయండి. వాటికి అవే పడి మొలిసి మంచిగా హార్వెస్టింగ్ అయితే వస్తుంది. ఇంకా పైన టెర్రస్ గార్డెన్లో కొన్ని క్లవ్ బీన్స్ హార్వెస్ట్ చేశాము, అవి కూడా మంచిగా వస్తూ ఉన్నాయి. ఇంకా కొన్ని పుదీనా, ఇవి కూడా మార్కెట్లో మనం తెచ్చిన తర్వాత కాడలు ఉంటాయి కదా కొంచెం లావుగా ఉన్నవి, వాటిల్ని ఒకరోజు నీళ్ళల్లో ఉంచేసి తర్వాత మీరు కొంచెం ఇసుకలాగా ఉన్న మట్టిలో నాటేయండి. గుబురాగా ఫ్రెష్గా వస్తుంది.
చూసారు కదా ఏ విధంగా వాటికదే పడి మొలకొచ్చిన ఈ చిక్కుడు పాదు ఎంత మంచిగా కాయలు అనేది ఇచ్చిందో అనేది. ఈ విధంగా ఎక్కడైనా మార్కెట్లో తెచ్చిన విత్తనాలు కూడా కొన్నిసార్లు చిక్కుడు కాయలు ఇలాంటి వాటి లోపల అంతా కూడా మొలకలు అయితే వచ్చి ఉంటాయి. అలాంటి వాటిని కూడా నాటండి, తొందరగా మొక్క అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.